అలాగే అశేషంగా లక్షలాదిగా పొద్దు నుంచి స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహం స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వస్తున్న భక్తులందరికీ పేరు పేరున నమస్కారం. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు డోర్నకల్ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. శ్రీ కన్నగిరి లక్ష్మీనరసింహస్వామి అందరి జీవితాల్లో వెలుగునివ్వాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాను. అందరినీ అలాగే చల్లటి దీవెనలు ఉండాలని మరి కోరుకున్నాను. మొన్ననే నాకు 56 ఏళ్ళు నిండినాయి. నాకు తెలిసి 5-6 ఏళ్ల నుంచి నేను పుట్టి 5-6 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం అంటే 50 ఏళ్ళుగా కల్లికొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటున్నాం. స్వామి అనుగ్రహంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. ఏర్పాట్లు చాలా చక్కగా చేసిండు. గొప్పగా చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్న 50 మంది అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే సమయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. లక్ష్మీనరసింహస్వామి లక్షలాది మంది భక్తుల, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు, లక్షలాది మంది స్వయంగా వచ్చి దర్శించుకుంటారు. ఇవాళ ఎందుకో ఇక్కడి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఇటువైపు కూడా చూడట్లేదు. నేను వస్తా అంటే రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు 8,40,00,000 లక్ష్మీనరసింహస్వామి కందికొండకు అన్ని వైపుల నుంచి వచ్చే దారులకు నేను 8,40,00,000 మంజూరు ఇచ్చాను. గుట్టకు మాత్రమే చుట్టూ ఇచ్చాను. తెచ్చే తెలివి ఎలాగో లేదు, కానీ నేను ఇచ్చిన రోడ్లను కూడా చక్కగా వేసుకునే తెలివి కూడా లేకపోవడం దురదృష్టకరం. డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా కానీ రాష్ట్రానికి పక్కన పెడదాం కొద్దిసేపు. ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధుల ద్వారా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా ఒరిగింది శూన్యం, జరిగింది శూన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన పక్కనే కందికొండను ఆనుకొని, అయ్యగారిపల్లిని ఆనుకొని మన 120 కోట్లతో గురుకుల పాఠశాల అని చెప్పి హడావిడిగా హెలికాప్టర్లో వచ్చి ఆర్భాటంగా శంకుస్థాపన చేసింది. కానీ సంవత్సరం అయిపోయింది. ఈ రోజు వరకు అతి లేదు, గతి లేదు, టెండర్ లేదు, అగ్రిమెంట్ లేదు. ఇప్పుడు ఆ రోడ్లు చూస్తుంటే కంకర్ తేలి మరి ప్రజలందరూ అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. కేవలం అధికారులు మాత్రమే నిర్వహిస్తున్నారు తప్ప అంటే ఇది చూస్తే ప్రభుత్వ పాలన, ప్రజాపాలన కాదు. ప్రభుత్వ పాలన, అధికారుల పాలన తప్ప ప్రజాపాలన కాదు, ప్రజల ప్రతినిధుల పాలన అంతకన్నా కాదు అనేది ఈ జాతర నిర్వహణలో తెలిసి వస్తుంది. కానీ అధికారులను కూడా నేను వేడుకుంటా ఉన్నాను. మేమున్నప్పుడు మిమ్మల్ని చక్కగా గౌరవించుకున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులందు మా సహోదరులని గొప్పగా గౌరవించుకున్నాం. కానీ ఇవాళ పోలీసులను, అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తడానికి ఉపయోగించుకుంటున్నారు. లేకపోతే ఈ ఏర్పాట్లకు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ కాని వాళ్లతో కూడా పోలీసులు కలిసి రివ్యూ చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది పునరావృతం అయితే, ఇంకోసారి ఇలాంటివి జరిగితే తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేమే పోరాటం చేస్తాం. మీరు ప్రజాప్రతినిధులకు సహకరించండి, వాళ్లతో కలిసి రివ్యూలు చేయండి. కానీ గాలికి వచ్చిన ప్రతి ఒక్కడు వార్డు మెంబర్ కూడా, కానీ ఊళ్ళో పనికి రానివాడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకుంటే వాళ్లతో రివ్యూ చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోమని నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఈ లక్ష్మీనరసింహస్వామి గుట్ట నుంచి స్వామి ఆశీస్సులతోని ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక రోడ్డు ప్రమాదాలు, చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇట్లనే ఉంటాయి. ఇవాళ మానుకోట రోడ్లు, మన గోరూరు మహబూబాబాద్ రోడ్డు కానీ, మహబూబాబాద్ బయ్యారం రోడ్డు కానీ, ఇవాళ ఏ రోడ్డు చూసినా అన్ని గుంతల రోడ్లుగా ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను 3 ఏళ్ళు అయిపోయింది నేను ఇచ్చి, కానీ నేనున్నప్పుడు పోసిన కంకర్ తప్ప మరి ఇంకో తట్టేడు మట్టి పోయలేదు. దీని మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇచ్చే చేత ఎలాగో కాదు, మీకు ఇచ్చే తెలివి లేదు, తెచ్చే తెలివి లేదు, ఇచ్చే చేత కాదు, ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. కానీ మేము ఇచ్చిన పనులన్నా పురోగతిలో ఉన్నాయి. తప్పకుండా ఈ మధ్యన కలెక్టర్ని, ఎస్పీని కలుస్తాం, వాటి మీద సమీక్ష చేయమంటాం, వాటిని పూర్తి చేయమని అడుగుతాం. కాంట్రాక్టర్లను అడిగితేనేమో మేము బిల్లుల కోసం పోతే కమిషన్ల కోసం
మరి ఎగబడుతున్నారు, కమిషన్లు అడుగుతున్నారు, అందుకని మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ, మీ సంపాదన మీద ఉన్న శ్రద్ధ పాలన మీద పెట్టండి, కళ్ళు తెరవండి అని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి జరగకుండా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా భగవంతుడు వాళ్ళని రక్షించాలి. ఈ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మంచి బుద్ధి జ్ఞానం ప్రసాదించే విధంగా లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వదించాలని కోరుతూ, ఎందుకంటే మీకు ఓట్లు వేసినాం, మిమ్మల్ని గెలిపించినాం. మీరు చేయాల్సిన పని చేయకుండా గాలికి తిరుగుతున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఓడిపోయింది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాలేమని చెప్తున్నారు. మీ ప్రాంతంలో జరుగుతున్న జాతర సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ మాత్రం సోయి లేని వాళ్లను ఎన్నుకున్నందుకు నిజంగా స్వామి కూడా పశ్చాత్తాప పడతాడు అనుకుంటా. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, మీరు ఎప్పుడో ఓడిపోయినారు, రోజుకో మంత్రి పదవి ఇచ్చినా, రోజు ఒకళ్ళని చేర్చుకున్నా, మీకు అక్కడ మీ డిపాజిట్ కోసం ప్రయత్నం చేయండి తప్ప మంచి మెజార్టీతోని మాగంటి సునీత గెలవబోతుంది అని చెప్పి తెలియజేస్తూ, కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం మానేయండి. కేసీఆర్ చేసిన దాంట్లో 10 పైసలు వంతన, ఆయన 10 ఏళ్ళు చేసిన దాంట్లో 1 పైస వంతన మీరు పని చేయగలిగి ప్రజల ఆశీస్సులు తీసుకుంటే చాలా గొప్ప మునగాళ్ళు. ఆ విధంగా చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. లక్ష్మీనరసింహస్వామి ఈ ప్రాంతం పైన తన చల్లటి నీడతోని ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా మంచి పంటలు పండాలి. రైతులు హరిగోస పడుతున్నారు. కళ్ళాల్లో ఉండే ధాన్యం తడిసిపోయింది, మరి పొలాల్లో ఉండేది మరి పడిపోయింది. ఏది చేతికి వస్తుందో నోటికి వస్తుందో కూడా తెలియని పరిస్థితి. దేశానికి అన్నం పెట్టిన రైతు అయ్యో రామచంద్రాని మరి ఉచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి పోవాలి, ప్రకృతి సహకరించాలి, ఆ వరుణ దేవుడు కూడా సహకరించాలని లక్ష్మీనరసింహస్వామిని కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు మీకు.